హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని కట్రాలకొండ తాండవ క్షేత్రం తపోవన స్వామీజీ ఆశ్రమంలో ఇవాళ సహస్ర గడ్డాభిషేకం ఎంతో అద్భుతంగా అయితే జరిగింది. ఈరోజు తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా అక్కడికైతే ఇచ్చేసి సహస్ర గడ్డాభిషేకాన్ని అయితే జరిగించారు. అలాగే దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు పండాలని, వృద్ధి చెందాలని అయితే మొత్తం వేద పండితులచే శాస్త్రోక్తంగా అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. అనంతరం సాయంత్రం ప్రత్యేక ఈ జలాభిషేకం అయితే ఇంకా అద్భుతంగా జరిగింది. ప్రజలు భారీ ఎత్తున అయితే పాల్గొని తీర్థప్రసాదాలు అయితే స్వీకరించారు. థ్యాంక్ యూ. ఆయన బయటికి రానివ్వండి, ఒక్క నిమిషం అయ్యా, ఒక్కసారి కింద దిగండి. ఆయన ప్రారంభం చేయండి. ప్రారంభం చేయొచ్చా? సర్వే జనా సుఖినో భవంతు అనేది మన సనాతన ధర్మం యొక్క నానుడి. సనాతన ధర్మం చెప్పేటువంటి విషయం కూడా ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు అంటే సమస్త లోకము ఎప్పుడు సుఖంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని సనాతన ధర్మం ఎప్పుడూ కోరుకుంటుంది. దాంట్లో భాగంగా ఏమిటంటే ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాల్లో, అంటే ఇప్పుడు ఎలినినో లాంటి ప్రభావం చూపుతున్నటువంటి సమయాల్లో, అదే కరువు, అతివృష్టి, అనావృష్టి అవనివ్వండి, కరువు సమయాల్లో అవనివ్వండి, విపరీతమైనటువంటి సూర్య తాపం అవనివ్వనివ్వండి, ప్రకృతిలో వచ్చేటువంటి అసమానతల గురించి తొలగించి మళ్ళీ ఈ ప్రకృతిలో మళ్ళీ సుస్థిరత్వాన్ని నెలకొల్పి మళ్ళీ ఈ లోకానికి శాంతిని చేకూరమైనటువంటి ఉపాయం చెప్పారు. ఆ ఉపాయంలో ఒక భాగం ఏమిటంటే సహస్ర ఘటాభిషేకము. ఈ సహస్ర ఘటాభిషేక కార్యక్రమంలో ఏమిటంటే ఈశ్వరునికి 1000 కడవలతోటి నీళ్లను గర్భాలయంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. నమకము, చమకము, పురుష సూక్తము, స్త్రీ సూక్తము, వారుణానువాకములు, శతానువాకములు లాంటి వేదోక్తమైనటువంటి మంత్రములు, వేదములో ఏ మంత్రములు అయితే దీంట్లోకి చెప్పబడ్డాయో ఆ మంత్రములన్నింటినీ అనుసంధానం చేస్తూ లోపల ఈశ్వరుడికి అభిషేకం జరుగుతుంది. ఈ సహస్ర ఘటాభిషేకంలో మరొక విషయం ఏమిటంటే ఋష్యశృంగ ఆవాహన, ఋష్యశృంగ పూజ. ఈ ఋష్యశృంగుడు ఎవరు అంటే దశరథ మహారాజు చేత పుత్రకామేష్టి యాగం చేయించి దశరథుడికి రాముడు పుట్టే విధంగా కారకుడైనటువంటి వ్యక్తి ఈ ఋష్యశృంగుడు. ఈ ఋష్యశృంగుడు ఎవరంటే విభాండక మహర్షి యొక్క కుమారుడు. ఈ ఋష్యశృంగుడు ఎక్కడైతే ఉంటాడో, ఎక్కడైతే ఆయన యొక్క ఆవాహన, ఆయన యొక్క పూజ ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయో ఆ ప్రాంతంలో సుభిక్షమైనటువంటి వర్షపాతము, సువృష్టి అంటే ఏమిటి? ఎంత వర్షం పడాలో అంత వర్షము పడే విధంగా చేయుట ఆయన యొక్క పూజ వల్ల వచ్చేటువంటి ఫలితం. కాబట్టి ఈ క్రతువులో ఋష్యశృంగుడి యొక్క ఆవాహన, పూజ ఇత్యాదులు కూడా ఉంటాయి. ఈ సహస్ర ఘటాభిషేకంలో మరొకటి ఏమిటి అంటే ఋత్వికులు నదిలోకి వెళ్ళి బొడ్డు పై వరకు ములిగి అక్కడ లోపల వరుణ జపాలు, సుబ్రహ్మణ్య జపాలు ఇత్యాది వరుణ సంబంధమైనటువంటి జపాలు ఇవన్నీ కూడాను ఉదయం నుంచి సాయంత్రం వరకు నదిలో ఉండి చేస్తారు. దీంట్లో ఇంకో విషయం ఏమిటంటే విరాట పర్వ పారాయణ. మహాభారతాంతర్గతంగా ఉన్నటువంటి విరాట పర్వాన్ని నిత్యము ఎక్కడైతే పారాయణ జరుగుతుందో ఆ పారాయణ జరిగినటువంటి ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి విరాట పర్వ పారాయణ కూడా ఈ కార్యక్రమంలో అంతర్భాగంగా ఉంటుంది. మొత్తం మీద ఈ సహస్ర ఘటాభిషేకం యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రకృతిలో వచ్చేటువంటి వైపరీత్యాలను తగ్గించి ప్రకృతిలో మళ్ళీ సుస్థిరత్వాన్ని, శాంతిని నెలకొల్పి అందరికీ సమతుల్యతను ఉంచి అందరికీ శాంతిని ఇచ్చి అందరూ కూడా ఆనందంగా ఉండాలి. అదే సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి ఆ యొక్క నానుడిని నిజం చేస్తోంది.